Hello guys, welcome back to my channel. అదిగో ఇదిగో ఎక్కడ ఉంది అబ్బా. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. చెప్తాను ప్రతిదీ చెప్తాను. అసలు ఏంటంటే మేము చింతతో వెళ్దామని బయలుదేరాం. అలా బయలుదేరామో లేదో ఆడమిల్లి రోడ్లో మా టైర్ అయితే ప్యాచ్ పడింది. మేము ఇంటికాడ స్టెప్పిను దానికి సంబంధించినవన్నీ ఇంటికాడ మర్చిపోయి అయితే వచ్చాం. ఇప్పుడు అవి మా అన్నయ్యకి ఫోన్ చేసి తెప్పించాలి. అంతలో మీకు ఈ వ్యూ ఎలా ఉందో మొత్తం చూపిస్తాను, నాతో పాటు రండి. చూడండి ఈ వ్యూ ఎంత బాగుందో కదా, పచ్చని చెట్లతో భలే ఉంది కదా. నాకైతే ఈ వ్యూ పిచ్చగా నచ్చేసింది. మేము తెచ్చుకున్న వాటర్ అయితే మొత్తం అయిపోయినాయి. ఇక్కడ ఎలాగో బోర్ వాటర్ వస్తున్నాయి కదని మేమైతే అక్కడికి వెళ్ళి వాటర్ పట్టుకున్నాం. మా అత్త మా చెల్లి అయితే నాకు చెప్పకుండా ఎప్పుడు వెళ్ళారో కానీ వెళ్ళిపోయారు. సరే ఈ వీడియో ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో చూద్దామా. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. అంతలో ఎప్పుడు వచ్చాడో తెలియదు మా అన్నయ్య. మా నాన్నకి స్టెప్ని ఇవన్నీ ఇచ్చేసి కార్ని అయితే బాగు చేస్తున్నారు. మా నాన్నకి కారే కాదు బండి ఇలాంటివన్నీ వచ్చు. ఇంతకీ మా నాన్న అయితే డాక్టరు. ఇవన్నీ ఎలా వచ్చు అనుకున్నారా? మా నాన్న ఖాళీగా ఉన్నప్పుడంట ఇవన్నీ నేర్చుకున్న. మా కారు అయితే నిమ్మ తోట పక్కన ఆగడంతో పక్కనే నిమ్మ తోట వానర్ అయితే ఉన్నారు. ఆవిడని అడిగిందంట మా అత్త నిమ్మకాయలు కోసుకోవచ్చని. ఆవిడ ఏమందంటే మీ కోపుకున్నంత కోసుకోమంది. మా చెల్లి అయితే నిమ్మకాయలు కోస్తే రాణ్య చూపిస్తా అంది. సరే అని వచ్చి చూపిస్తేనేమో సంచుడు కోసారు ఆ నిమ్మకాయలు వీళ్ళు. నేను ఇంకా 4-5 కోసారు అనుకుంటే వీళ్ళు ఏకంగా సంచుడే కోసారు. వామ్మో, వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాస్ ఈజ్ బ్యాక్. ఫైనల్గా మన కార్ రిపేర్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైర్తో నిమ్మకాయని అయితే తొక్కిస్తున్నాం. మా అన్నకైతే బాయ్ చెప్పి మేము ఇంకా డైరెక్ట్గా తిరుపతికి ప్రయాణం అయ్యాం. అమ్మయ్య, మనమైతే తిరుపతి దగ్గరికి అయితే వచ్చేసాం. టోల్ గేట్ లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ టోల్ గేట్ లో కార్కి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఫైనల్గా మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. ఆల్రెడీ ఇప్పుడు టైము 2:30 అలా అయింది కాబట్టి మనం అయితే భోజనం చేసాక దర్శనం చేసుకుందాం. మన కార్ అక్కడ పార్క్ చేసి అయితే మనం భోజనం చేయడానికి వెళ్దాం. మేమైతే భోంచేసి డైరెక్ట్గా గుడికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇది కొత్తగా పెట్టడంతో మేము ఈ ఆవుల దగ్గరకు అయితే వచ్చాం.
ఇక్కడ ఆవులకి వాటి ఆహారం అయితే మన చేతితో పెట్టొచ్చు అంట. ఫ్రీ అయితే అనుకోకండి, అవి కూడా డబ్బులకే. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక గుడి కట్టించారంట. ఆ గుడికి వెళ్ళి ఆ దేవుని మనం దర్శించుకుందాం రండి. ఈ టెంపుల్ వచ్చేసి చిన్న తిరుపతి దగ్గరలో ఉన్న కొమ్మర అనే గ్రామంలో ఉందంట. మేమైతే ఫస్ట్ కారు కొనంగానే ఈ టెంపుల్కి వచ్చి పాలు పొంగించాం. చుట్టుపక్కల అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. రండి మరి లోపలికి వెళ్ళి గుడి అయితే చూసొద్దాం. మళ్ళీ గుడికి ఎందుకు వెళ్తున్నారు అనుకున్నారా? ఏం లేదు, మేము సగం దూరం వచ్చాక మా అత్త చెప్పింది ఫోన్ అయితే గుడికాడ మర్చిపోయామని. అందుకే ఇప్పుడు ఫాస్ట్గా అయితే గుడికి అయితే వెళ్తున్నాం. ఫోన్ ఉందో లేదో అని మేము చాలా టెన్షన్ మీద ఉన్నాం. ఇప్పుడు అది ఎక్కడ ఉందో గుడి అంతా వెతకాలి. మేము గుడి అంతా వెతికాం, ఎక్కడా కనపడలా. పోయిందని మేము ఇంకా కార్ దగ్గరికి వెళ్తుంటే అదిగో ఇదిగో ఇక్కడ ఉంది. అబ్బా ఈ ఫోన్ కోసం అక్కడ నుండి ఇక్కడ దాకా మళ్ళీ ఇగోండి